మొత్తంగా నిన్న ఏదైతే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి హరీష్ రావు కౌంటర్లు, ఈ మొత్తం అంశాలకు సంబంధించి కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి. అయితే కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఆయన ఫ్యామిలీతో పాటు ఒక ట్రిప్ రూపంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కలిసి మీరు ఇండియా ఇప్పట్లో రావద్దు అని చెప్పినట్లుగా కోమటిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్లుగా, దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, లేకపోతే ఆ డీటెయిల్స్ అన్ని తన దగ్గర ఉన్నట్లుగా చెప్పారు. దానికి సంబంధించి హరీష్ రావు ఖండించారు, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ప్రభాకర్ రావుకు సంబంధించి మరికొన్ని సంచలనాత్మక విషయాలు కూడా రాజ్ న్యూస్ వేదికగా ఈరోజు మీరు చూడబోతున్నారు. ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండిపోవడానికి ఇక భారతదేశంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ పోలీసులు ఏమీ చేయకుండా రాజకీయ శరణార్థిగా మారనున్నారా అనే ఒక అంశం ఈరోజు మనం చర్చించబోతున్నాం. దానికి సంబంధించే రాజ్ న్యూస్కి కూడా కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలు ఏంటి, అసలు మొత్తంగా ఈ రాజకీయ శరణార్థిగా ఉండడానికి అసలు ప్రభాకర్ రావు అర్హుడా కాదా, అసలు రాజకీయ శరణార్థిగా ఉండడం ఏంటి, ఇవన్నీ డౌట్స్ కూడా మీకు ఉండొచ్చు. వాటికి సంబంధించి క్లారిఫై చేయడానికి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. అయితే పొలిటికల్ అసైలం అంటారు రాజకీయ శరణార్థి అనే దానికి. నిజంగానే నాకున్నటువంటి ప్రత్యక్షంగా నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఇప్పటికే 7-8 మంది ఇమిగ్రేషన్ స్పెషలిస్టులు అయినటువంటి లాయర్ని కలిశారు. దాంట్లో గుజరాతీ నేపథ్యం అంటే గుజరాతీ నేపథ్యం ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు. అదే సందర్భంలో తమిళనాడు నేపథ్యం ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక షాకింగ్ ఏంటంటే అమెరికా ఉపరాష్ట్రపతి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కమలా హారిస్ గతంలో ఏదైతే నడిపారో లా ఫర్మ్, ఆ లా ఫర్మ్ని కూడా కన్సల్ట్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. డబ్బులు ఫీజు సమస్యే కాదు అంటే వీళ్ళన్నీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి 7-8 లా ఫర్మ్స్ కూడా గంటల్ని బట్టి ఛార్జ్ చేస్తారు. గంటకి $1000 ఛార్జ్ చేసేటటువంటి, కన్సల్టేషన్కి గంటకి $1000 ఛార్జ్ చేసేటటువంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక షాకింగే. మీరు అన్నట్లుగా ఒక బ్రహ్మాండం మొదలైనటువంటి న్యూస్ కిందే చెప్పాలి. ప్రభాకర్ రావు ఇంటర్పోల్ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ రకమైనటువంటి అవమానకరమైన పరిస్థితిలో భారతదేశానికి తీసుకొస్తారు అంటూ మనం కొన్ని దానికి సంబంధించిన వివరాలు గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకి మాత్రమే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వాదన ఒక పక్కన జరుగుతోంది. ఇక్కడ సిట్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేసినటువంటి దర్యాప్తు కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్కి అవకాశాలు తక్కువ అనేటటువంటి అంశాలు బాగా విస్తృతంగా చర్చలోకి ఉన్నాయి. అంటే న్యాయవాద వర్గాల్లో, న్యాయవాదుల వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి చర్చని నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక పక్క ఆయనని తీసుకురావటానికి ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఇవైతే, రెండో పక్క ఒకవేళ ఆయన అప్రూవర్గా మారితే తమకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ భావించడంలో తప్పేం లేదు. ఈ డర్టీ గ్యాంగ్లో ఉన్నటువంటి మిగతా సభ్యులు అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నలుగురు కానీ, వీళ్ళ అంటే అరెస్ట్ అయిన నలుగురు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ భావించడంలో తప్పలేదు. కానీ టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్తో పాటు ఇంకా కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభాకర్ రావు బయటకు వస్తే ఏమవుతుంది, ప్రభాకర్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏం కన్ఫెస్ చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే, ఇప్పటికే రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, తిరుపతి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ కొంతమంది పాత్రకి సంబంధించినటువంటి అంశాలని క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఇప్పుడు నిజంగానే ప్రభాకర్ రావు వస్తే ఇంకా మరింత మందికి సంబంధించినవి వస్తాయి. అదే సందర్భంలో వచ్చిన ఇప్పుడు అంటే ఈ నలుగురికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్లు ఎవరి అయితే వచ్చినాయో వాళ్ళ పాత్రకు సంబంధించి మరికొంత క్లారిటీ వస్తుంది అనేది క్లియర్. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పొలిటికల్ అసైలం కోసం వెళ్తున్నారు ప్రభాకర్ రావు అనేటటువంటి. అయితే ఒక విషయం అరవింద్ గారు, ఇక్కడ అంటే పొలిటికల్ అసైలం అనే దానికి సంబంధించి ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పొలిటికల్ అసైలం అనేది ఇతర దేశాల్లో వాళ్ళు ఎవరైతే అమెరికాకు వెళ్ళి 1 సంవత్సరం లోపు ఈ పొలిటికల్ అసైలంకి అప్లై చేసుకోవచ్చు. అంటే రాజకీయ శరణార్థిగా ఉండడానికి. ఇక్కడ రాజకీయ శరణార్థి అంటే రాజకీయ నేపథ్యం నుంచి మాత్రమే రావాల్సిన అవసరం లేదనేది మొదటి క్లారిటీ. మన ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజకీయ శరణార్థులుగా గుర్తించారు అమెరికా ప్రభుత్వం.
అమెరికా ప్రభుత్వానికి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో మొదటిది వాళ్ళు అమెరికాలో ల్యాండ్ అయిన సంవత్సరంలోపు అప్లై చేయాలనేది ఉంది. రెండోది మెక్సికన్ బార్డర్ ద్వారా మిగతా ద్వారా వచ్చేటటువంటి కాలినడకన బార్డర్ దాటి వచ్చేటటువంటి వాళ్ళని పొలిటికల్ అసైలం గుర్తించడంలో తక్కువ ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఇంకొక అంశం. వీటన్నిటితో పాటు అంటే ఇరాన్ ఇరాక్ గొడవలో అమెరికా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఉదాహరణకు చెప్తున్నాను నేను. అటువంటి వాళ్ళని అంటే రెండు దేశాల మధ్య ఘర్షణలకి నేపథ్యంలో వెళ్ళిన వాళ్ళు. తర్వాత పొలిటికల్ అసైలంకి ఇంకొక ఇదేంటంటే ఆ దేశం వెళితే రాజకీయపరమైనటువంటి వేధింపులకు గురవుతారు అన్న అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని కూడా రాజకీయ శరణార్థిగా భావిస్తారు. మిగతా కేటగిరీలో అన్ని పక్కన పెట్టి ఒక కేటగిరీని పట్టుకొని ఈ కేటగిరీతోటే పొలిటికల్ నిజానికి ఇది ప్రయారిటీ కాదు. ఇప్పుడు సిరియా అంతర్యుద్ధంలో కావచ్చు, గాజా అల్లర్లలో కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా మతతత్వ గొడవలు పెద్దగా చెలరేగి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారన్న నేపథ్యంలో అటువంటి వాళ్ళకు ఉంటుంది. నాకు తెలిసే లీస్ట్ ఇది ఇంకా అదే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ క్లాజ్ని పెట్టుకొని ఆయన అప్లై చేసేటటువంటి డైరెక్షన్లో ఉన్నారు అనేది. అదే సందర్భంలో ఆయన కలుస్తున్నటువంటి అడ్వకేట్లకు సంబంధించిన లా ఫర్మ్స్కి సంబంధించినటువంటి విషయం ముందే క్లారిటీ ఇచ్చాను. కమలా హారిస్ నాయకత్వంలో ఉన్నటువంటి గతంలో ఆమె లీడ్ చేసినటువంటి లా ఫామ్ నుంచి మొదలు పెడితే తమిళ మూలాలున్న అంటే భారతదేశంలో కూడా తమిళ మూలాలు ఉన్నట్టు, నేను పేర్లు చెప్పటం పద్ధతి కాదు కాబట్టి చెప్పట్లేదు, భారతదేశం నుంచి తమిళ మూలాలు ఉన్నటువంటి అడ్వకేట్లు నడిపేటటువంటి కొన్ని లా ఫామ్స్కి, అలాగే గుజరాతీ మూలాలు ఉన్నటువంటి కొంతమంది నడిపే లా ఫామ్స్కి ప్రధానంగా వీళ్ళు అప్రోచ్ అయ్యారు. వీటితో పాటు ఈ 8తో పాటు మరికొంత అక్కడ అంటే అమెరికన్ శ్వేతజాతీయులు నడిపేటటువంటి లా ఫామ్స్కి కూడా అప్రోచ్ అయ్యారు. ఎక్కడ ఏ టైంలో పొలిటికల్ అసైలం అప్లై చేస్తారో అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంది. ఇది న్యాయవాద గ్రూపుల్లో జరుగుతున్నటువంటి చర్చలో ఒకటి మాత్రం క్లారిటీ వస్తుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలకే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పొలిటికల్ అసైలం అనేటటువంటి అంశం ముందుకొచ్చింది. పొలిటికల్ అసైలం కనుక నిజంగానే ప్రభాకర్ రావుకి అందితే, దాన్ని క్లెయిమ్ చేసుకుంటే, అది కనుక రిజిస్ట్రీ అయితే, యాక్సెప్టెన్స్ తర్వాత మాట, రిజిస్ట్రీ అయితే కొంతకాలం పాటు వెసులుబాటు దొరుకుతుంది. ఈలోపే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమన్నా ముందుకొచ్చి సుమోటోగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి మరొక అరెస్ట్ వారెంట్ని మార్చడం, లేదా మరొక కేసు నిజంగానే కేంద్ర హోంశాఖ సుమోటోగా తీసుకుంటుంది అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అది కూడా అవకాశం అయితే లేదు, అవకాశం లేదని చెప్పలేం. ఖచ్చితంగా దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా అవమానకరమైనటువంటి రీతిలో అది ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ క్యాడర్లో రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇంటర్పోల్ వాళ్ళు హ్యాండ్ కప్స్ వేసి తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు అంటే మధ్యలో జరిగేటటువంటి విషయం కూడా మాట్లాడాలి. ఎయిర్ మార్షల్కి అంటే క్యాప్టెన్ అక్కడ కన్సర్న్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ మార్షల్కి అప్పగిస్తారు. వాళ్ళు ఫ్లైట్ క్యాప్టెన్ కమాండెంట్ ఉంటారు కదా, కమాండెంట్కి ఇస్తారు. ఇదొక ప్రొవిజన్. ఇది కాకుండా ఎస్కార్ట్ పంపిస్తారు. ఎస్కార్ట్ పంపిస్తే మాత్రం 15 నుంచి 17 లక్షలు. గతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణలో కొంతమంది అమ్మాయిల్ని అదే రకంగా పంపిస్తే పాపం వాళ్ళు చేసిన క్రైమ్ కూడా చాలా చిన్న క్రైమ్, కానీ వాళ్ళు డీల్ చేసిన విధానంలో పొరపాటు ఉండి వాళ్ళని వెంటనే పంపిస్తే కొంతమంది దగ్గర 15 లక్షలు, కొంతమంది అంటే మొత్తం 4 వచ్చారు, 15 లక్షలు కొంతమంది దగ్గర, 17 లక్షలు కొంతమంది దగ్గర వసూలు చేసినటువంటి పరిస్థితి. అంటే అది బిల్లు వేశారు. అంటే అదేంటంటే వీళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్తో పాటు వచ్చినటువంటి ఆఫీసర్స్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ వెళ్ళేటటువంటి ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కలిపి 15 లక్షలు 17 లక్షల రేంజ్లో వేసిన ప్రభాకర్ రావుకి 15 లక్షలు 17 లక్షల సమస్య కాదు. కానీ అవమానకరంగా హ్యాండ్ కప్స్ వేసి మొత్తం జర్నీ మొత్తం హ్యాండ్ కప్స్ తోటి తీసుకురావటం, తీసుకొచ్చి ఇక్కడున్న పోలీసులకు, ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవుతారో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించడం, ఇది మాత్రం ఖచ్చితంగా అవమానకరమే. ఈ పరిస్థితి రాకుండా చేసుకునే ప్రయత్నాల్లో భాగమే ఈ రాజకీయ శరణార్థిగా మారుతున్నారు అనేటటువంటి అంశం. అయితే కాకపోతే ఈ విషయంలో కన్సిడర్ చేస్తారా అనేది అది 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 పాయింట్ టు బి కన్సిడర్. అకాడమిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాంట్లో. అది నిజంగా చేస్తే మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అది అంటే అంతర్రాష్ట్ర
నిందితుల అప్పగింతలకు సంబంధించిన ఒడంబడికలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. ఆ ట్రీటీస్ ఉన్నాయి. ఆ ట్రీటీస్ కూడా కన్సిడర్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మన కింగ్ఫిషర్ విజయ్ మాల్యా వీళ్ళందరూ కూడా ఇదే రకమైనటువంటి ప్రొటెక్షన్ పొందుతూ ఉన్నారు. అది భారత్కి మన బ్రిటన్కి ఉన్నటువంటి నిందితుల ఒడంబడిక ఒక రకంగా ఉంటే, అమెరికాకి భారత్కి ఉన్నటువంటి నిందితుల అప్పగింతల ఒడంబడిక ఇంకొక రకంగా ఉంది. కాబట్టి ఈ అంశం యొక్క సీరియస్నెస్ని, ఇంటెన్సిటీని చూస్తే దీంట్లో ఏ రకమైనటువంటి మార్పు అయినా జరగవచ్చు అనేది క్లియర్. అయితే అసలు ఈ వివాదం ఇంత స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, నిన్న కోమటిరెడ్డిను హరీష్ రావు వాగ్వివాదం మీద కోమటిరెడ్డి హరీష్ రావుకు సంబంధించిన విదేశీ పర్యటనను కోట్ చేస్తూ ఆ విదేశీ పర్యటన అమెరికా వెళ్ళారు అనేది చెప్పారు. చెప్తే వాస్తవంగా ఏంటంటే హరీష్ రావు వ్యక్తిగత అంటే కుటుంబ సభ్యులతోటి టూర్ వెళ్ళిన విషయం వాస్తవం. అందులో ఎక్కడ భేదాభిప్రాయం కనిపించలేదు. కానీ దాన్ని మిస్లీడ్ అయినటువంటి కాంగ్రెస్ ఈ రకమైన ఆరోపణలు చేసింది అనేటటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఇది ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ తీగలాగితే అక్కడ డొంక కదిలినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా రావాలండి. మనం గతంలో కూడా చెప్పాము, ఈ డర్టీ గ్యాంగ్కి సంబంధించినటువంటి డర్టీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఆ డర్టీ గ్యాంగ్లో ఒక సభ్యుడిని ఉద్దేశించి నేను మాట్లాడిన సందర్భంగానే చెప్పాను మన షోలోనే. ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అప్డేట్స్ అది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అప్పటికే చెప్పాం. దాన్ని మొదటిసారి సుమారుగా 6-7గురితో కలిశారనుకుంటే దానికి సంబంధించినటువంటి లోతుపాతుల్లోకి వెళ్తే ఇంకా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఆయన అక్కడ అమెరికాలో ఎవరెవరు లాయర్ని కలుస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, కమలా హ్యారిస్ నేతృత్వంలో ఉన్నటువంటి లా ఫామ్ని కూడా కలిశారు అనేటటువంటి వార్తలు, ఇవన్నీ ఊహాగానాల చర్చల ఇవన్నీ పక్కన పెడితే దీనికి సంబంధించినటువంటి కదలికలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది క్లియర్. ఇంకో విషయం కూడా ఈ అంశంలో, ఒకవేళ ప్రభాకర్ రావు రావడం లేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని మేము తప్పించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారేమో. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి కన్ఫ్యూజన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగేదంతా జరుగుతుంది. ప్రభాకర్ రావు వస్తే పై స్థాయి వాళ్ళు బయటపడతారు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశాలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేవు. అది కూడా క్లియర్గా ఉండబోతోంది. అంటే ఈ డర్టీ గ్యాంగ్లో భాగస్వామ్యం, ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేర్లు బయట పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో మనలాంటి వాళ్ళని కూడా దాని అంటే లోతుకి తవ్వుతున్నాం. ఆ డర్టీ గ్యాంగ్ లీడర్కి సంబంధించిన అమెరికాలో జరుగుతున్న వ్యవహారాలు కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అది అంటే జర్నలిస్ట్గా మనకున్న నెట్వర్క్ను వాడతాం, మనకున్న సోర్సులు వాడతాం, ఆ క్రమంలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రైట్.